హా! 'యానిమల్'లో రణబీర్ నడిపేది పెజోరోనే, 'పుష్ప'లో అల్లు అర్జున్ నడిపేది పెజోరోనే, ప్రభాస్ అన్నని ఖాన్ సార్ తీసుకెళ్లేది కూడా పెజోరోలోనే. అప్పట్లో దీనికున్న కల్ట్ ఫాలోయింగ్ ఇప్పుడు ఏ కార్కి లేదనే చెప్పాలి. ఏదో ఇప్పుడు ఎండూవర్, ఫార్చునర్ని చూసి అబ్బా ఏం ఉందిరా కార్ అని అనుకుంటాం, కానీ ఈ వెహికల్కున్న కల్ట్ ఫాలోయింగ్ ముందు అది చాలా తక్కువే. అప్పట్లో పెజోరో ఉన్నా నడుపుతున్నా వాళ్ళకి ఫుల్ రెస్పెక్ట్ ఉండేది. ఇంత ఫాలోయింగ్ ఉన్న కార్ని డిస్కంటిన్యూ చేయటం ఏంటి? లెట్స్ ఫైండ్ అవుట్. నేను మీ భరత్, వెల్కమ్ టు రోడ్ ట్రైబ్. 1982లో ఒక ఫుల్ సైజ్ జపానీస్ ఎస్యూగా మార్కెట్లో లాంచ్ అయ్యి 1983లోనే డాకర్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి 11th ప్లేస్ సాధించిన ఫస్ట్ స్టాక్ కార్ ఇది. డాకర్ ర్యాలీ అంటే ఇట్స్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ టఫెస్ట్ అండ్ మోస్ట్ ఫేమస్ ఆఫ్ రోడ్ ఎండ్యూరెన్స్ రేస్. ఇలాంటి రేస్లో మిట్సుబిషి పెజోరో 12 విక్టరీస్తో మోస్ట్ విన్స్ ఇన్ డాకర్ ర్యాలీగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సంపాదించుకుంది. దీంతో అర్థమైపోయి ఉండాలి ఎందుకు ఈ కార్కి అంత ఫాలోయింగ్ ఉందో. ఇలా 4 జనరేషన్స్గా పెజోరోని 1982, 1991, 1996 అండ్ 2006లో అప్డేట్ చేస్తూ కొత్త ఫీచర్స్తో మార్కెట్లో మంచి పేరు సంపాదించుకుంది. సెకండ్ జనరేషన్లో సూపర్ సెలెక్ట్ 4-wheel డ్రైవ్ ఆప్షన్ ఇంట్రడ్యూస్ చేసి ఈ కార్ ఆన్ రోడ్ అండ్ ఆఫ్ రోడ్ రెండింటికి యూజ్ చేయొచ్చని చూపించారు. సూపర్ సెలెక్ట్ 4-wheel డ్రైవ్ అంటే అవసరం తగ్గట్టు వీ క్యాన్ స్విచ్ బిట్వీన్ 2-wheel డ్రైవ్ అండ్ 4-wheel డ్రైవ్ ఆప్షన్. అప్పట్లోనే డిఫరెంట్ ఇంజన్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేసేవారు. వాటన్నిట్లలో 3.6 లీటర్ V6 ఇంజన్ విత్ 150+ bhp చాలా పాపులర్ అయింది. ఇలా ప్రతి జనరేషన్లో ఏదో ఒక కొత్త ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేసేవారు. దాంట్లోనే MIVEC మిట్సుబిషి ఇన్నోవేటివ్ వాల్వ్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టమ్ ఒకటి. ఈ ఫీచర్ వల్ల ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరిగేది అండ్ అలాగే ఇంజన్ పర్ఫార్మెన్స్ని కూడా మనకు తగినట్లు యూస్ చేసుకునే విధంగా ఉండేది. సింపుల్గా చెప్పాలంటే ఈ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందంటే అకార్డింగ్ టు అవర్ డ్రైవింగ్ స్టైల్ వాల్వ్ టైమింగ్స్ని కంట్రోల్ చేస్తుంది. సిమిలర్ సిస్టమ్ వేరే బ్రాండ్స్ లైక్ హోండాలో అయితే వీటెక్ అని, టొయోటాలో అయితే VVTi అని, BMWలో వానోస్గా పిలుచుకుంటూ ఉంటారు. ఇలా ఒక రిలయబుల్, టఫ్, సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో ఒక SUV కావాలంటే పెజోరో పేరే వినిపించేది. ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ పెజోరో తన లెగసీని నిలబెట్టుకుంది, కానీ ఫర్ ఓన్లీ ఫ్యూ డెకేడ్స్. అంతలోనే మిట్సుబిషి ఫైనాన్షియల్గా చాలా దెబ్బతిన్నది. వాళ్ళకున్న అన్ని మార్కెట్స్ నుంచి లెస్ ప్రాఫిటబుల్ మార్కెట్స్ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది, వేర్ ఇండియా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్. అండ్ అలాగే మిట్సుబిషి పార్ట్నర్షిప్ విత్ హిందుస్థాన్ మోటార్స్ ఇన్ ఇండియా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు, విచ్ రిజల్ట్స్ ఇన్ లెస్ సేల్స్ అండ్ ఇంప్రాపర్ ఆఫ్టర్ సేల్స్ సర్వీసెస్. ఈ ఆపర్చునిటీని వేరే బ్రాండ్స్ అండ్ డొమెస్టిక్ బ్రాండ్స్ ఇన్ ఇండియా కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని ఎండ్యూవర్ అండ్ ఫార్చునర్ లాంటి వెహికల్స్ని మార్కెట్లో రిలీజ్ చేసి మార్కెట్ని క్యాప్చర్ చేసుకున్నారు. బట్ ఐ రియలీ వాంట్ థర్డ్ జనరేషన్ పెజోరో టు రీ-ఎంట్రీ ఇన్ ఇండియా. నెంబర్ 2, Volkswagen Polo. ఈ కార్ని ఎప్పుడు రోడ్ మీద చూసినా నా కళ్ళు మొత్తం దానివైపే. 2009లో VW ప్లాంట్ పూణేలో ప్రొడక్షన్ స్టార్ట్ చేసి 2010 ఢిల్లీ ఆటో ఎక్స్పోలో లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క సాలిడ్ ట్యాంక్ లైక్ బిల్డ్ క్వాలిటీ, ఏజ్లెస్ డిజైన్ అండ్ డ్రైవింగ్ డైనమిక్స్ టాప్ నాచ్ అండ్ 1.2 లీటర్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్ విత్ DSD గేర్ బాక్స్ చెర్రీ ఆన్ టాప్ అని చెప్పాలి. అసలుకి ఇండియాలో హాట్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ని క్రియేట్ చేసి ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా కార్ టు గెట్ 4-star గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్గా నిలిచింది అండ్ వేరే బ్రాండ్స్కి సేఫ్టీ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తు చేసింది. కానీ ద మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే గ్లోబల్గా రిలీజ్ చేసే పోలోస్ అన్నిటిని మోడర్న్ MQB ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేసి అమ్ముతూ ఉంటే ఇండియాలో అమ్మే పోలోస్లో మాత్రం 5th gen ఓల్డ్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ కంప్లీట్లీ ఇండియన్ మేడ్ కార్ కాకపోవడం వల్ల కంపేర్ టు అదర్ కాంపిటీటర్స్ లైక్ హ్యుండాయ్ i20 N-Line, టాటా ఆల్ట్రోస్ ప్రైజెస్ కంటే చాలా ఎక్కువ ఉండేది. ప్రైస్ ఎక్కువ ఉంటే ఏంటి, దానికి తగినట్టు ఫ్యూచర్స్ ఉన్నాయంటే అది కూడా కాదు. సో ద పొటెన్షియల్ హాట్ హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్ బయర్స్ కాంపిటీటర్స్ బ్రాండ్స్ వైపు థింక్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అలాగే Volkswagen కూడా ఇండియాలో వాళ్ళ ప్రెజెన్స్ని అండ్ మార్కెట్ని పెంచుకోవడానికి కొత్తగా రిలీజ్ చేసే వెహికల్స్ లైక్ టైగూన్ అండ్ వట్టర్స్ లాంటి వెహికల్స్ని మోడర్న్ MQB Evo iN ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ప్లాట్ఫామ్ని పోలోలో యూజ్ చేయడం అవ్వదు. అదే ఓల్డ్ ప్లాట్ఫామ్ మీద పోలోని మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల కాస్ట్ పెరిగిపోతుంది. ఇంటర్నేషనల్గా రిలీజ్ చేసే పోలోస్ని ఇండియాలో లాంచ్ చేద్దామంటే ట్యాక్సెస్ ఎక్కువ అవుతున్నాయి, బికాస్ ద ఇంటర్నేషనల్ పోలోస్ లెంత్స్ ఆర్ మోర్ దెన్ 4 meters. ఇండియాలో 4 meters కంటే ఎక్కువ లెంత్ ఉన్న కార్స్ మీద ట్యాక్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని తప్పించుకోవాలంటే పోలోని డిస్కంటిన్యూ చేయటమే మంచి ఆప్షన్ అని అనుకున్నారు. సో దే డిస్కంటిన్యూడ్ పోలో. 2003లో ఇండియాలో ఫస్ట్ ఎండ్యూవర్ లాంచ్ అయింది, బట్ పాపులర్ అయిన మోడల్ మాత్రం 2016 సెకండ్ జెన్ ఎండ్యూవర్. దీని యొక్క రోబస్ట్ బిల్డ్ క్వాలిటీ, వైడ్ వెరైటీ ఆఫ్ ఇంజన్ ఆప్షన్స్ అండ్ సెగ్మెంట్ బెస్ట్ ఫీచర్స్ ఇండియన్ హార్ట్స్ ని గెలుచుకుంది. ఇండియాలో దీన్ని ఫోర్డ్ ఎండ్యూవర్ గా పిలుచుకుంటుంటే ఇంటర్నేషనల్ గా మాత్రం ఫోర్డ్ ఎవరెస్ట్ గా పిలుచుకుంటూ ఉంటారు. ఇండియాలో బాగా సేల్ అయ్యే ఇంజన్ ఆప్షన్ 2.2 లీటర్ TDCi డీజిల్ ఇంజన్ విచ్ ప్రొడ్యూస్ 160 PS పవర్ ఎట్ 385 Nm టార్క్. అండ్ మనలా డ్రైవింగ్ ఎంతూజియాస్ట్ మాత్రం 3
3.2 liter diesel engine which produced 200 PS power at 475 Nm torque. మనోళ్ళకి చాలా ఇష్టం. Panoramic sunroof, active park assist, 10-speed automatic transmission and multi-terrain modes ఈ వెహికల్ యొక్క కీ హైలైట్ ఫీచర్స్ అని చెప్పవచ్చు. కంపేర్ టు ద మోస్ట్ రగెడ్ SUV ఫార్చునర్ కంటే ఈ కార్ వాల్యూ ఫర్ మనీ అని అంటుంటారు, విచ్ ఇస్ ట్రూ. ఈ కార్కి ఫార్చునర్కి ఎప్పుడు టఫ్ ఫైటే ఉండేది ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్, ఫ్యూచర్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ టిల్ 2021. ఎందుకు 2021 వరకే బ్రో అంటే ఆ ఇయరే ఇండియా నుంచి ఫోర్డ్ వెళ్ళిపోవడం జరిగింది. స్పెసిఫిక్ రీజన్స్ అంటూ ఏం లేదు. ఇండియాలో ప్రాఫిట్స్ కంటే లాసెస్ ఎక్కువగా ఉన్నాయని, ఎండూవర్ ఎకో స్పోర్ట్ లాంటి వెహికల్స్ మంచి సేల్స్ నెంబర్స్ తీసుకొస్తున్నాయి, కానీ వేరే ఫోర్డ్ మోడల్ సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ డిక్లైన్ అవుతూ వస్తున్నాయి. అండ్ అలాగే ఫోర్డ్ యొక్క డీలర్షిప్ నెట్వర్క్ అండ్ సేల్స్ అనుకున్నంతగా పర్ఫామ్ చేయకపోవడం ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. But Ford is trying to launch its OG Ford Endeavour in India again. బట్ విత్ డిఫరెంట్ నేమ్ ఫోర్డ్ ఎవరెస్ట్ గారు లాంచ్ చేయబోతున్నారు, కానీ ఎప్పుడో తెలియదు. ఫింగర్ క్రాస్ రావాలని కోరుకుంటున్నాను. నెంబర్ 4 మిట్సుబిషి ల్యాన్సర్. 1973లో గ్లోబల్గా లాంచ్ అయిన ఈ ల్యాన్సర్ ఇండియాలో మాత్రం 25 years తర్వాత అంటే 1998లో హిందుస్థాన్ మోటార్స్తో కొలాబరేట్ అయ్యి లాంచ్ చేయడం జరిగింది. అటు మిట్సుబిషి మినికా అండ్ గ్యాలెంట్ ఇన్ బిట్వీన్ ఈ కార్ని తీసుకొచ్చారు. దీని యొక్క స్టైలిష్ లుక్స్, అడ్వాన్స్ ఫీచర్స్ ఎట్ దట్ టైమ్ అండ్ పవర్ఫుల్ ఇంజన్ ఆప్షన్స్ ఈ కార్ని ఆ సెగ్మెంట్ కార్స్ నుంచి స్టాండ్ అవుట్ చేస్తుంది. వరల్డ్ ర్యాలీ ఛాంపియన్షిప్ WRCలో పార్టిసిపేట్ చేసి కన్సిక్యూటివ్గా 4 times విన్ అయ్యి యూత్కి ఫేవరెట్ కార్ అయిపోయింది. అప్పట్లోనే పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ని తీసుకురావడం వల్ల ఈ కార్ కొనడానికి వన్ మోర్ రీజన్ అయింది. సపరేట్గా ఈ ర్యాలీ రేసెస్ కోసం ల్యాన్సర్ ఈవో మోడల్ని రిలీజ్ చేసి AYC యాక్టివ్ యాల్ కంట్రోల్ని విచ్ హెల్ప్స్ ఇన్ కార్నరింగ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఈవో మోడల్ కూడా చాలా తొందరగానే సేల్ అయిపోయాయి. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ప్రీమియం సెడాన్ విత్ పవర్ఫుల్ ఇంజన్ ఆప్షన్ టు లాంచ్ ఇన్ ఇండియా. ఇంతగా పాపులారిటీ తెచ్చుకున్న ఈ కార్ని డ్యూ టు ఫైనాన్షియల్ కండిషన్స్ ఆఫ్ మిట్సుబిషి డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. పెజోని డిస్కంటిన్యూ చేసిన రీజన్స్ వల్ల ఈ కార్ని కూడా డిస్కంటిన్యూ చేశారు. ప్రాపర్ మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కరెక్ట్ ఉండకపోవడం వల్ల మిట్సుబిషి సేల్స్ చాలా తగ్గిపోయాయి, విచ్ రిజల్ట్స్ ఇన్ లాస్. నేనైతే ఈ 4 కార్స్ యొక్క రీఎంట్రీ కోసం వెయిట్ చేస్తాను. మరి మీకు ఏ కార్ యొక్క రీఎంట్రీ కావాలో ప్లీజ్ కమెంట్ ఇట్ బిలో. ఈ వీడియో కిందే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.